గుంటూరు నగరంలో మరో అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది అనే విధంగా జీజీహెచ్లో మాతా శిశు కేంద్రం జింకానా అంటే అమెరికాలో సెటిల్ అయినటువంటి వైద్యులు ఎవరైతే ఇక్కడ చదువుకొని గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకొని వివిధ దేశాల్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ మాతా శిశు కేంద్రానికి సంబంధించినటువంటి నిర్మాణం పనులు తుది దశకు చేరుకోవడం జరిగింది. భారీ ఎత్తున ఈ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి గత గవర్నమెంట్లో అంటే గతంలో టీడీపీ ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక రచించడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం పనులంతా కూడా పూర్తి చేసుకొని జనవరి ఈ నెల 30వ తారీఖున ప్రారంభించే విధంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ జింకానాకు సంబంధించినటువంటి ఈ మాతా శిశు కేంద్రం మొత్తం నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత ఇదంతా కూడా ఓన్లీ గైనకాలజీ అంటే ఒక మహిళ గర్భిణీగా ధరించిన తర్వాత నుంచి ఇక్కడికి వచ్చి తాను ట్రీట్మెంట్ తీసుకొని ఆరోగ్యవంతమైనటువంటి పిల్లాడికి జననం ఇచ్చే వరకు కూడా ఈ హాస్పిటల్లోనే పూర్తి స్థాయిలో అన్ని ఎక్విప్మెంట్లు అనేది అందుబాటులోకి తీసుకొని రానున్నారు. మహిళలకి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి వార్డులు ఏవైతే సరైనటువంటి విధానాలు లేకపోవటం సరైనటువంటి ఎక్విప్మెంట్ లేకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ హాస్పిటల్ అంతా కూడా మహిళలకు సంబంధించి గర్భిణీకి ధరించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆరోగ్యకరమైనటువంటి శిశువుని ఇంటికి తీసుకొని వెళ్ళే వరకు కూడా ఇక్కడే అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ నిర్మాణంలో మొత్తం 600 మంది పడకలకు సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతుంది. మొత్తం పిల్లలకి సంబంధించి కానీ లేకపోతే గర్భిణీలకు సంబంధించి కూడా కిందంతా కూడా ఎమర్జెన్సీ వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా పీడియాట్రిషియన్ వార్డు. పిల్లలు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా అయితే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందుబాటులోకి తీసుకొని వచ్చే విధంగా కూడా ఈ పరికరాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా కూడా ఎమర్జెన్సీగా వారికి పిల్లలకి అంటే ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ అటువైపు పిల్లల వార్డులో ఉన్నటువంటి ఎమర్జెన్సీకి సంబంధించినవి కూడా ఇటు మారుస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ పిల్లలకు సంబంధించినటువంటి వార్డులు పూర్తి స్థాయిలో నిపుణులైనటువంటి వైద్యుల ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ అంతా కూడా నిర్మాణం తర్వాత వారి యొక్క పర్యవేక్షణలో ఇదంతా కూడా ట్రీట్మెంట్లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రూముల వారీగా ఎవరెవరు ఇక్కడ ఏర్పాటు చేయాలి ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలనేది కూడా కొంత అయితే ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం 100 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి స్వీకారం చుట్టడం జరిగింది. వివిధ డాక్టర్లు అంటే వివిధ ప్రాంతాలు అంటే అమెరికాలో జింకానాకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా డొనేషన్లు ఇవ్వడం జరిగినటువంటి నేపథ్యంలో ఎంతో అద్భుతంగా ఈ యొక్క హాస్పిటల్ యొక్క నిర్మాణం జరుగుతుంది. ప్రైవేటు ఏదైతే హాస్పిటల్స్ ఉంటాయో వాటిని తల్లదన్నేలాగా ఈ యొక్క హాస్పిటల్ని రూపొందించే విధంగా కూడా ఇప్పటికే పనుల్ని జరుగుతున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ప్రతి అంశాన్ని కూడా సూపరింటెండెంట్ కానీ అదేవిధంగా కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా ఎప్పటికప్పుడు కూడా దీనిని పర్యవేక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ హాస్పిటల్ అంటే మరికొద్ది రోజుల్లోనే ఇదంతా కూడా అందుబాటులోకి రానున్నది. ఇది కనుక అందుబాటులోకి వస్తే చాలామందికి ఉపయోగకరంగా మారేటటువంటి అవకాశాలు ఉంటాయి. కంపల్సరీగా మహిళలకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు గర్భిణీగా అయితే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే లక్షలాది రూపాయలు అవుతున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లోకి వస్తే పూర్తి స్థాయిలో ఆ ట్రీట్మెంట్ అనేది అందుతుందా లేదా అనేటటువంటి భయం నుంచి ఏదైతే ఈ హాస్పిటల్ కనుక అత్యాధునికమైనటువంటి సౌకర్యాలకు అందుబాటులోకి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి మంచి మెరుగైనటువంటి వైద్యం అందే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా డాక్టర్స్కి సంబంధించినటువంటి రూముల నిర్మాణం జరుగుతుంది. అంటే ఓపీ వార్డు ఇక్కడ చూపించుకోవటం కానీ ఎమర్జెన్సీగా వచ్చిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ ట్రీట్మెంట్కి సంబంధించి డాక్టర్లతో మాట్లాడటానికి ఈ రూములన్నీ కూడా మొదటి ఫ్లోర్లో ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమర్జెన్సీగా వచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇక్కడ
వాళ్ళకి ఓపీ అందుబాటులోకి తీసుకొని రానున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఓపీలోకి వెళ్ళి వారు ఓపీ నమోదు చేసుకున్న తర్వాత మిగిలినటువంటి రూములకి ఎట్లా వెళ్ళాలి ఏంటనేది కూడా వీళ్ళు తెలియజేస్తారు, అక్కడికి వెళ్తారు. అయితే ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళాలంటే ఈ రోప్ వే అనేది కరెక్ట్గా ఉండేది కాదు. ప్రస్తుతం ఈ నిర్మాణం చేపడుతున్నటువంటి దాంట్లో పూర్తిగా కూడా రోప్ వేని ఏర్పాటు చేశారు. దాంతోపాటు లిఫ్ట్కి సంబంధించినటువంటి వాటిని కూడా ఎంతో సౌకర్యంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ ప్రస్తుతం ఇదంతా కూడా ఎవరైతే ఈ జింకానాకి సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేర్లను కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా ఏ ఫ్లోర్కి ఎంతెంత ఖర్చు పెట్టారు పూర్తి స్థాయిలో అనే దానికి సంబంధించిన దాని వివరాలను కూడా ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి కానీ అదేవిధంగా మిగిలినటువంటి రూములు ఏవైతే కానీ థర్డ్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ వాటికి ఎలాంటి డబ్బులు ఖర్చు అయినాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా దీని హాస్పిటల్ మొత్తానికి కానూరి రామచంద్రరావు జింకానా ఎంసీహెచ్ సెంటర్ అనే పేరుని కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తంగా అయితే ప్రస్తుతం ఈ మాతా శిశు కేంద్రం ఏదైతే ఎంతో అద్భుతంగా నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నెల 30వ తారీఖు అయితే ప్రస్తుతం ప్రారంభానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే సీఎం షెడ్యూల్ కనుక మారితే డేట్ మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లేని నేపథ్యంలో ఈ నెల 30న దీని ప్రారంభానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.